ఇంకొక అంశం సార్, ప్రధానంగా ఇక్కడ మాట్లాడుతుంది ఇదంతా ఒకటైతే బేసిక్ పాయింట్ ఏంటంటే అసలు కాళేశ్వరం అవసరమే లేదు, తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన ఈ ప్రాజెక్టును కావాలని కేసీఆర్ మేడిగడ్డ దగ్గర కట్టినట్టు. అసలు ఈ వివాదం ఏంది, నిజంగా ఆ అవసరం ఎందుకు వచ్చింది? వాస్తవంగా తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ ఈ వెంకటరామారావు గారు, అనంతరాములు గారు, ఆ ఇద్దరు సీనియర్ ఇంజనీర్స్ డిజైన్ చేశారు. అది అంటే ప్రాణహితల నీళ్లున్నాయి, మనము కింద నీళ్లున్నాయి పైకి రావని ఆంధ్ర వాళ్ళు ప్రచారం చేస్తున్నారు తెలంగాణ ఉద్యమ కాలంలో. పైన కూడా నీళ్లున్నాయి కదా, ఆ నీళ్ళని తెచ్చుకోవచ్చు కదా అని చెప్పి వాళ్ళు ఒక డిజైన్ ఒకటి వాళ్ళు ఇచ్చారు. అంటే తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి ఓ ప్రతిపాదన అనొచ్చు, డిజైన్ కంటే ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ను హరీష్ రావు గారు అప్పుడు మినిస్టర్గా ఉన్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ కాంగ్రెస్ కోయలేషన్ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్లో హరీష్ రావు గారి చొరవతో రాజశేఖర రెడ్డి దగ్గర తీసుకుపోయి సర్వే 2005లో హరీష్ రావు గారి చొరవతో ఇంజనీర్లు పోయి రాజశేఖర రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి సర్వే చేయించారు. సర్వే చేయించాక 2007 నాటికి డిపిఆర్ తయారైంది. ఆ డిపిఆర్లో వాళ్ళు అప్పుడు ఏమనుకున్నారు అంటే ప్రాక్టికల్గా ఇన్డెప్త్ పోయి స్టడీ చేయలేదు వాళ్ళు ఏమనుకున్నారంటే తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టచ్చు, ప్లస్ 152 ఎత్తులో కట్టినట్టయితే ఒక 4-5 వేల ఎకరాలే మహారాష్ట్రలో గురవుతుంది కాబట్టి వాళ్ళతోని 5,000 ఎకరాలే కాబట్టి మహారాష్ట్రతో ఒప్పించి, ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మహారాష్ట్రలోది, కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఉంది, కాంగ్రెసే సెంటర్లో ఉంది, 3 దిక్కులది ఒకటే ప్రభుత్వం కాబట్టి మనం చేయగలుగుతాం అని చెప్పి ప్లస్ 152 ఎత్తులో వాళ్ళు ఇచ్చేశారు. అయితే అక్కడ ఉన్న పృథ్వీరాజ్ చౌహానే 152 ఎత్తుకు మేము ఒప్పుకునేది లేదు, ఎందుకంటే అక్కడ ఫడ్నవీస్ వాళ్ళ సిస్టరు వాళ్ళంతా అక్కడ ఎమ్మెల్యేస్ ఉన్నారు, వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చారు. చాప్రాల్ అనే ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది, అక్కడ అభయారణ్యం ఉంది. సో అది ముంపు గురవుతున్నది, అంటే బ్యారేజ్ కరెక్ట్గా దానిపైనే వస్తున్నది కాబట్టి అది మేము 80% అనుమతించేది లేదు. ముందేమనుకున్నారంటే బ్యారేజ్ని కొంచెం కిందికి కట్టాలనుకున్నారు, అది కూడా ఈ ఎఫెక్ట్ అవుతుంది, దీనిలోకి బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ ఉంటుంది చాప్రాల్లోకి, ఒకవేళ ఇక్కడ కట్టాలంటే కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సరే ఏది ఎట్లున్నా కూడా మా ప్రాంతాన్ని ముంపుకు గురి చేయకుండా మీరు నీళ్ళని తీసుకుపోండి, మీకు నీళ్ళల్లో వాటా ఉంది, దాన్ని మేము వ్యతిరేకించట్లేదు. 160 టీఎంసీలు అక్కడ అవైలబుల్ ఉన్నాయనేది సిడబ్ల్యూసి వాళ్ళు తర్వాత ఇచ్చిన రిపోర్టు. దాదాపు 284 టీఎంసీలు అవైలబుల్ ఉన్నాయని చెప్పారు వాళ్ళు. 200 అంటే మనం ఎత్తిపోసుకోవాలనుకున్న 160 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తర్వాత మళ్ళీ వాళ్ళే సవరించి అందుబాటులో ఉన్నాయి కానీ అందులో 63 టీఎంసీలు పై వాళ్ళ వాటా ఉందని చెప్పారు. సో ఏది ఏమైనా కూడా ప్లస్ 148 ఎత్తులో మాత్రమే మీరు కట్టుకుంటానంటే మేము పర్మిషన్ ఇస్తాము, అంతకంటే ఎక్కువైతే 1 ఇంచు కూడా ఒప్పుకునేది లేదు అని మొండికేశారు. ఎప్పుడు తెలిసింది ఈ విషయం? పృథ్వీరాజ్ చౌహాన్ ఉన్నప్పుడే ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్కి లెటర్ రాశారు, ఇద్దరు కలిసి ఒక కమిటీ వేసుకున్నారు. ఆ కమిటీ మళ్ళీ 3 సబ్ కమిటీలు వేసింది, ఇదంతా విచారణ జరిగిన తర్వాత తుమ్మిడిహట్టిని 148 ఎత్తులో కట్టుకుంటే మాకు ఇబ్బంది లేదు అన్నారు. కేసీఆర్ గారు పోయారు, ఆయన రిక్వెస్ట్ చేసిండు, 151 ఒప్పుకోమన్నాడు, 150 ఒప్పుకోమన్నారు, దేనికి ఒప్పుకోమన్నారు, 148 కంటే 1 ఇంచు ఒప్పుకోమన్నారు, సంతకాలు చేశాడు. చెనాక కోరాట అట్లాగే తుమ్మిడిహట్టిది ప్రతిపాదన, దానికి జాయింట్ అగ్రిమెంట్ ఏంటంటే తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ని 148 ఎత్తులో మేము కడతాం, పెన్గంగ మీద చెనాక కోరాట ఇంకో 2 బ్యారేజీలు జాయింట్గా చేయాలనుకున్నారు. ఇది జరిగింది. అంటే దాని ఉద్దేశం ఏంది? కేసీఆర్ గారు తుమ్మిడిహట్టికి వ్యతిరేకం కాదు, తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టాలనే ఉద్దేశంతోనే ఒప్పందం చేసుకున్నాడు. తర్వాత సిడబ్ల్యూసి ఒక లెటర్ రాసింది. ఆ లెటర్ ఎప్పుడు అంటే మార్చి 2015లో వచ్చింది. అప్పుడు ఏమన్నారంటే తుమ్మిడిహట్టి దగ్గర మీకు వాటర్ అవైలబుల్ లేదు, 160 టీఎంసీలు మీరు తీసుకుపోవడానికి లేదు, నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఆడ 165 టీఎంసీలు అందుబాటులో ఉన్నా కూడా 63 టీఎంసీలు పై రాష్ట్రాల వాటా ఉంటుంది, వాళ్ళు వినియోగించుకున్నట్టయితే మీకు 102 టీఎంసీలే ఉంటాయి అన్నారు. మూడోది ఏమన్నారు, 148 మీటర్ల ఎత్తున మీకు స్టోరేజ్ అనేది 1.5 టీఎంసీ ఉన్నది, అంతకుముందు ఒకవేళ 152 అయినట్టయితే 5 టీఎంసీలకు పైన స్టోరేజ్ ఉండేది. 5 టీఎంసీలు స్టోరేజ్ ఉన్నప్పుడు లిఫ్ట్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
ఒక 1.5 టీఎంసీ ఉన్నప్పుడు నీకు 44 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేసుకోగలుగుతావు. ఆ వచ్చిన వాటర్ని లిఫ్ట్ చేసుకోవాలంటే 44 టీఎంసీలు మాత్రమే చేసుకోగలుగుతావు. అది కూడా పైన కాలువలు తవ్వారు అప్పటికి. ఆ కాలువల మీద 7,000 కోట్ల దాకా ఖర్చు అయింది. ఆ కాలువలను వాడుకోవాలనుకుంటే 152 మీటర్ల ఎత్తు మీద ఉన్నాయి కాలువలు. మరి 148 మీటర్ల మీద నీళ్లు ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఒక లిఫ్ట్ పెట్టాలి, 4 మీటర్ల లిఫ్ట్ పెట్టాలి. ఆ లిఫ్ట్ ఒకటి. ఇవన్నీ కూడా సమస్యలు వచ్చినాయి. కేసీఆర్ గారు కట్టాలనుకున్నాడు, మళ్ళీ దాన్ని సర్వే చేయించాడు. ఒకటి వాటర్ అవైలబిలిటీ లేదు, రెండవది చాపరాలు వన్యమృగ సంరక్షణ కేంద్రము బ్యారేజ్ ఆనుకొని ఉంటుంది. అంటే బ్యారేజ్ కట్టాలంటే నిర్మాణ పనుల కోసం వాళ్ళ షెడ్స్ వేసుకోవాలి, వాళ్ళు ఒప్పుకోరు. తర్వాత ఇది కేవలం ఇప్పుడున్న నది ఒడ్డు వరకే కట్టలేము మనం. ఒక 6 కిలోమీటర్ల దాకా ఆ మొత్తం బ్యారేజ్ పొడుగు ఉంటుంది. అందులో 3 కిలోమీటర్లు అవతల వైపు ఉంటుంది. మరి చాపరాలు వన్యమృగ సంరక్షణ కేంద్రంలో భూమి తీసుకోకుండా మనం అది కట్టలేము. కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. టెక్నికల్ కూడా ఒక ఇబ్బంది వచ్చింది కేసీఆర్ గారికి. అక్కడ బ్యారేజ్ అనేది ఒక ఎల్ షేప్లోనో లేకుంటే స్ట్రైట్గానో ఉండదు. అది ఒక స్క్యూ పద్ధతి అంటారు ఇంజనీర్స్, SKEW. ఈ స్క్యూ డిజైన్ అనేది డిజైన్ ఉంది కానీ ప్రత్యేకంగా డిజైన్ చేయించాలి. ఇక్కడున్న పరిస్థితికి ఒక 40 డిగ్రీల కోణంలో ఆ బ్యారేజ్ రావాలి. ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడ అటువంటి బ్యారేజ్ లేదు. ఈ స్క్యూ పద్ధతిలో ఒక స్పెషల్ డిజైన్ మనం చేయిస్తే తప్ప ఇది కాదు, ఇది టెక్నికల్గా అయ్యేది కాదు. తర్వాత పర్యావరణ చాపరాలు కొంత ముంపు గురవుతుంది. ముంపు కాదు, డ్యామ్ కట్టడానికి కావాల్సిన స్థలాన్ని, కట్టబోసుకోవడానికి కావాల్సిన స్థలాన్ని, వాళ్ళు నిర్మాణ పనులు చేసుకోవడానికి కావాల్సిన వర్క్షాప్స్ని, వాళ్ళ క్వార్టర్లను, షెడ్స్ని ఇవన్నీ చేసుకోవాలి. కాబట్టి ఆ స్థలం వాళ్ళు ఇవ్వరు. తర్వాత ఇక్కడ తుమ్మిడిహట్టి బ్యారేజ్ ఖర్చు ఎంత వస్తుందంటే ఐజాన్ టుడేది ఇస్తే 4,000 కోట్లు అవుతుంది. దీనివల్ల ఏం యూజ్ అయితే 44 టీఎంసీలు 16,40,000 ఎకరాలకైనా నీళ్ళు సరిపోతాయా? ఈ 44 టీఎంసీలతోని ఇవ్వగలుగుతామా? కేసీఆర్ గారు ఏమనుకున్నారు, ప్రాణహిత, వెన్గంగ, పెన్గంగ ఇవన్నీ కూడా వార్దా నది ఆదిలాబాద్లో ఉన్నాయి, ఆదిలాబాద్ బార్డర్లోంచి పోతాయి. వాళ్ళకి నీళ్ళు ఇవ్వకపోతే ఎట్లా? అంతకుముందు 37,000 ఎకరాలకు ఇస్తామని చెప్పాను. ఈయన 2 లక్షల ఎకరాలకు ఇవ్వాలని ప్లాన్ చేశాడు. ఆ 44 టీఎంసీలల్లో 20 టీఎంసీలు దానికే పోతాయి. మళ్ళీ ఎన్రూట్ విలేజెస్లో మంచినీళ్ళు ఇవ్వాలి. కాబట్టి దీంతో కాళేశ్వరం అనే ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలేము. 16,40,000కి ఇవ్వలేము. ఆయన అనుకున్న 18,25,000 కొత్త ఆయకట్టుకి ఇవ్వలేము. 18,75,000 స్థిరీకరణ కూడా ఇవ్వలేము. కాబట్టి ఆల్టర్నేట్ కావాలి. సిడబ్ల్యూసి కూడా ఏం చెప్పింది, మీ కెపాసిటీ 14 టీఎంసీలే చూపెట్టిండ్రు. ఆ 14లో మేడిగడ్డది మళ్ళీ అక్కడ తుమ్మిడిహట్టిది 5. 5ను 1.5 చేసినట్టయితే 10-10.5 టీఎంసీలు కూడా లేదు. మరి 160 టీఎంసీలు ఎక్కడ పెట్టుకుంటారు? కాబట్టి మీరు బ్యారేజెస్ను పెంచుకోండి, మీరు రిజర్వాయర్లను పెంచుకోండి, ఆర్టిఫిషియల్ రిజర్వాయర్లను నిర్మించండి అని చెప్పి మీకున్న 160 టీఎంసీలను స్టోర్ చేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళన్ని కొర్రీలు పెట్టి పంపిన అనుమతి ఇవ్వలేదు మనకు. ఈ అన్ని కారణాల వల్ల కేసీఆర్ గారు ఏం చేశారు, మరి ఆదిలాబాద్ 2 లక్షల ఎకరాల కోసం సపరేట్ బ్యారేజ్, అంటే అదివరకు ఏదైతే ప్లస్ 148కి ఒప్పందం చేసుకున్నాడో అది కేవలం ఆదిలాబాద్ కోసమే. అది కూడా కట్టాలనుకుంటేనే ఈ కారణాల వల్ల కట్టలేకపోయాడు. మరి దానికి ఆల్టర్నేటివ్ ఏం చూశాడు, ఒక 2 కిలోమీటర్ల పైన ఏది వార్దా నది, అంటే వార్దా వేణుగంగా కలిస్తేనే ప్రాణహిత అవుతాయి. వార్దా ఒక 20-25 కిలోమీటర్ల పైన పేన్గంగా కలుస్తుంది. పేన్గంగా కలిసినాక కిందికి వస్తున్న కొద్దీ తుమ్మిడిహట్టి కంటే ఒక 2 కిలోమీటర్ల పైన అక్కడ 155 మీటర్ల ఎత్తు మీద వార్దా నది మీద కనుక బ్యారేజ్ కట్టినట్టయితే ఎంతవరకు అయితే మహారాష్ట్ర అక్కడ అనుమతిస్తుందో అంత మేరకే, లేదా నది ఎంతవరకు అయితే FTL లెవెల్ ఉంటుందో, FRL లెవెల్, నది ప్రవాహ స్థాయి ఉంటుంది కదా, ఆ స్థాయిలో కనుక కట్టుకున్నా కూడా గ్రావిటీ ద్వారా ఈ కట్టిన కాలువలు ఏవైతే ఇదివరకే తవ్విండ్లు కదా, ప్రాణహిత సృజల సవంతిలో భాగంగా తవ్విన కాలువలకు నీళ్ళని తీసుకోవచ్చు గ్రావిటీ ద్వారా.
అప్పుడు ఈ 4 మీటర్ల లిఫ్ట్ అవసరం ఉండదు. ఓకే. తర్వాత ఆదిలాబాద్ 2 లక్షల ఎకరాలకు సరిపోయే అంటే మంచిర్యాల ఆసిఫాబాద్, ఓకే. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు మంచిర్యాల జిల్లా అయింది, ఆసిఫాబాద్ జిల్లా అయింది. ఓకే. దీన్ని ఈ కాలువల తవ్వింది ఎక్కడ అంటే ఈ 2 జిల్లాల ఆయకట్టుకు. ఓకే. అంటే 2 లక్షల ఎకరాలకు వార్దా బ్యారేజ్ ద్వారా ఇవ్వచ్చు. అక్కడ ఖర్చు ఎంత అవుతుంది? తుమ్మిడిహట్టి కడితేనో 4,000 కోట్లు అవుతుంది, ఇక్కడ 750 కోట్లు అవుతున్నది. ఓకే. అంటే 750 కోట్లతో ఎగ్జిస్టింగ్ 2 కిలోమీటర్లు లింక్ కెనాల్ తవ్వి గ్రావిటీతో నీళ్ళు ఇవ్వచ్చు. ఏది తెలివైన పని? తక్కువ ఖర్చుతోని ఇబ్బంది లేకుండా వార్దా నది నీళ్ళను కూడా ఉపయోగించుకోవచ్చు. ఎట్లాగూ వేణుగంగ నుంచి వచ్చిన నీళ్లు కాళేశ్వరం దగ్గర నుంచి మనం లిఫ్ట్ చేసుకుంటున్నాం. ఇది అద్భుతంగా ఆయన ఇచ్చిన ప్రణాళిక. అది అర్థం కాక తుమ్మిడి దగ్గర మళ్ళీ కడతామంటున్నారు. ఒకవేళ కట్టదలుచుకుంటే కట్టుకోవచ్చు, కానీ మళ్ళీ ఇంకో లిఫ్ట్ కావాలి. తర్వాత కాళేశ్వరం ఆయకట్టుకు ఆ నీళ్లు చాలవు. ఈ ఎఫర్ట్ అంతా వాళ్ళు పెడితే రైతులు దాన్ని ఏం హర్షించరు. ఎందుకంటే అది మళ్ళా అంటే ఇప్పుడు కాంగ్రెస్ 152 మీటర్ల ఎత్తులో కట్టబోతుందా? ఎట్లా కడుతుంది? 3 దిక్కుల వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళకి సాధ్యం కాలే కదా. మరి అది కానప్పుడు ఇప్పుడు మేము కట్టి చూపిస్తామని మొన్న అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఇప్పుడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడవచ్చు. ముఖ్యమంత్రి సభానాయకుడు కాబట్టి ఆయన మైక్ కట్ చేయడు కదా స్పీకర్. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి.